సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఇండస్ట్రీలో ఒక ఆనవాయితీ ఉంది. విలన్ వేషాలు వేసేవాళ్ళకి విలన్ టైపే ఇస్తారు, పేతాస్ వేసేవాళ్ళకి పేతాసే ఇస్తారు. ఆ టైంలో నేను నెంబర్ 1 స్టాంచ్ వల్లనే ఉన్నప్పుడు రామారావు గారు నాకు ఉమ్మడి కుటుంబంలో మోస్ట్ ప్యాథటిక్ క్యారెక్టర్ ఇచ్చాడు. అది ఉమ్మడి కుటుంబం అని 4 బ్రదర్స్ సబ్జెక్ట్. అది దాంట్లో నేను సెకండ్ బ్రదర్, ఫస్ట్ బ్రదర్ రేలంగ్ గారు, సెకండ్ బ్రదర్ నేను, థర్డ్ బ్రదర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఫోర్త్ రామారావు గారు. ఇలా అయ్యేదానికి నేను సెకండ్ చేస్తానండి అన్నాను ఆయనతో. అదే నువ్వు థర్డ్ ఎవరు కదా థర్డ్ అన్నాడు. కాదండి నేను పేదాస బాగా చేస్తానండి నేను, కాబట్టి నేను అంతటి పల్లెటూరు చేసేవాడిని. నేను మనందరం పల్లెటూరు చేశాను. పల్లెటూరు దగ్గర న్యాచురల్గా చేస్తాను. మీకు నా మీద అనుమానంగా ఉంటుంది, ఒక 2 రోజులు టెస్ట్ చేయండి, బాగపోతే తీసేయండి, మీరేమనుకో. అదంటే సరే ఆయన మీద ఇంత ఈజీగా చెప్తాడు, కాన్ఫిడెన్స్ అట్టు పెట్టుకుని సరే నీకే ఇస్తాను, నువ్వు కోరుకుందే ఇస్తున్నాను. ఆ వేషం కదా ఫెయిల్యూర్ అయిందంటే పిక్చర్ ఫెయిల్యూర్. ఇట్స్ పైవటల్ రోల్ ఆ పిక్చర్కి, ముఖ్యమైన పాత్ర. అప్పుడప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తుంటే నేను కూడా చూసి మనం అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుందాం అమ్మా, నేను తప్పకుండా వస్తానండి అని అన్నది. కానీ నిజంగా అప్పుడు కూడా లేదంటే ఆయన షూటింగ్లకి ఆయన వెళ్ళేవాడు, మా షూటింగ్లకి నేను వెళ్ళేవాడిని. అయ్యేదానికి పిక్చర్ పూర్తయింది. ఫస్ట్ కాపీ ఆ నైట్ ఆయన చూసుకున్నాడు. చూసుకొని పొద్దున్నే కారు పంపించాడు నాకు. కారు పంపించి ఏంటి కారు పంపించాడు, రాత్రి పిక్చర్ చూశాను కదా, ఒకవేళ నా వేషం బాగోలేదా ఏమంటాడో అని చెప్పి నేను బ్లిక్గానే వెళ్ళాను. ముందు అక్కడ కూర్చున్నాను. ఆయన గుమ్మనంగా ఉండి ఏం మాట్లాడతలేదు. ఏంటి ఏం మాట్లాడతలేదు ఈయన అనుకొని నిజంగా అన్నయ్య అనిపించాడు. ఏంటి అన్నయ్య అనిపించాడు. అన్నయ్య గుమ్మనంగా నా దగ్గరికి వస్తున్నాడు. ఏంటి వస్తున్నాడు, నచ్చలేదు అన్నది అని ఏమంటాడో అని వింటాడో బ్లింక్ అవుతున్నాను. కూర్చి అలా కావలిస్తున్నాడు. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు కంగ్రాచులేట్ యూ. రాత్రి పిక్చర్ చూశాను, అద్భుతంగా వచ్చిందండి ఈ క్యారెక్టర్. ఇదే మాట అన్నాడు. నిజానికి నేను కూడా అలా చేయలేదేమో, అంత న్యాచురల్గా అంత బాగా చేసిన క్యారెక్టర్. ఇక నేను వంక పెట్టేవాడాడు అని ఆ క్యారెక్టర్ ఆయన మెచ్చుకున్నాను దానికి. ఆ విధంగా దాని తర్వాత ఇక చాలా పిక్చర్లు, శారదని, అత్తగారు కొత్త కోళ్ళని, ఇవాటికి సోషల్లో ప్యాథటిక్ రోల్స్ కూడా రావడం బిగిన్ చేసి, అంటే ఓ టైప్ ఆఫ్ క్యారెక్టర్ రోల్స్ కూడా వస్తాం బిగిన్ చేసి. ఆ విధంగా వచ్చాయి. అక్కడి నుంచి సరే ఓల్డ్ రోల్స్లో కూడా నాకు ఈజీగా చేయటం, నాకు మోసం తెలిసిన మనిషిని. అది అయిపోయిన తర్వాత కామెడీ రోల్స్, కామెడీ కూడా చేయాలి నేను అనుకునేవాడిని. ఇలా ఉండగా దేవుడు చేసిన మనుషుల్లో కృష్ణ కామెడీ టైప్ ఆఫ్ పాత్ర ఇచ్చాడు. అది బాగా పండింది. ఎంత పండిందంటే ఆ రాత్రి రంగారావు గారు ఆ పిక్చర్ చూశాడట. ఆయన కూడా ఉన్నాడు పిక్చర్లో. చూసి రాత్రి అనుకున్నాను, అద్భుతంగా ఫీల్ అయిపోయినా నేను సత్యనారాయణ ఎక్కడున్నా సరే నేను కంగ్రాచులేషన్స్ చెప్పి రావాలని పొద్దున్నే విచారించానంట. నేను మన విక్రమ్ స్టూడియోలో ఉన్నాను, అతను షూటింగ్లో ఉన్నాడు. నేను వైద్య కాలేజ్కి వచ్చాడు. నేను అప్పుడే మేకప్ సెట్లోకి వెళ్ళబోతున్నాను. కాలేపేట సత్యనారాయణ నారాయణ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ అన్నాడు. దేనికి సార్ అన్నాడు. రాత్రే దేవుడు చేసిన పిక్చర్ చూశాను, దేవుడు చేసిన మనుషులు. ఇదే మొన్న సార్ నా లైఫ్లో నాకు సెకండ్ మార్క్ ఇదేను. నాకు ఎప్పుడు నేను ఫస్ట్ మార్కులో నన్ను కూడా కొడిసాను, నీ ముందు నేను కనపడతలేదు
అందుకు నేను నీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలని వచ్చాను. చెప్పాను, వెళ్ళిపోయాను. మరి ఆ టైంలో నేను ఇప్పుడే పట్టిన రైజ్ అవుతున్న టైంలో మరి అంత గొప్ప ఆర్టిస్ట్ వచ్చి చెప్పాలంటే సామాన్యమైన కంప్లిమెంట్ కాదు అది. ఆ విధంగా అక్కడి నుంచి అప్పుడప్పుడు కామెడీ రోల్స్, కామెడీ వెళ్ళడం, కామెడీ వెళ్ళడం అవి కూడా రావటం దిగింది. ఆ విధంగా కామెడీలోకి వెళ్తాను. కాబట్టి మామూలుగా ఇవన్నీ పేదవాసు కామెడీ ఎలా అవుతుంది అని నాకు మామూలు కొట్టిపితే కదా. ఆ విధంగా ఆల్ టైప్స్ ఇతను వేయగలడు, చేయగలడు, చేస్తాడు. ఏ రోల్ అయినా సరే అతని మీద మనం బట్టలతో డిపెండ్ అవ్వచ్చు అనే పేరు వచ్చింది ఇండస్ట్రీలో. కానీ నిజంగా అండి ఆ రోజుల్లో ఆర్టిస్టుల మధ్య ఇంత సహృద్భావం ఉండేదండి. అంటే వాళ్ళు ఇంత గొప్ప నటులయండి, ఒక వేరే నటుడు ఇంత గొప్పగా పర్ఫామ్ చేస్తే అలా వచ్చి కంగ్రాచులేట్ చేయటం, మెచ్చుకోవటం అలా అందరిలో ఉందని నేను అనలేను. కానీ బట్ చాలా మంది ఎందుకంటే స్ఫూర్తిగా తీసుకోలేదు. ఇట్స్ వండర్ఫుల్ ఇయర్, గోల్డెన్ ఇయర్. అది మనసులో ఉన్నది దుష్కలమషంగా చెప్పేశారు కొంతమంది. చెప్పేవారండి. రంగారావు అంటాడు. రంగారావుకి నాకు ఫస్ట్ పిక్చర్ ఆటబొమ్మలు. ఆయన నేను కొంచెం బ్లిక్ అవుతున్నాను, ఆయన పెద్ద ఆర్టిస్ట్ ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను ఆయన్ని. చెప్పగలను. అని ఆయన సీక్వెన్స్ ఏంటంటే నేను ఆయన్ని జైల్లో పెట్టించి ఊటే పరామర్శించడానికి, సర్కాస్టిక్గా పరామర్శించడానికి నేను వెళ్ళే సీన్ అది. అదే ముందు ఆయన క్లోజ్అప్ చేశారు. తర్వాత మాకు కాంబినేషన్ తీద్దామని చెప్పి కాంబినేషన్ షాట్ పెట్టారు. మాది డైలాగ్. సరే నేను చెప్పాను కదా లోపల కొంచెం బ్లింక్ అవుతున్నాను, ఏమంటాడు అనేది డైలాగ్ చెప్పమన్నారు. చెప్పాను. డైలాగ్ చెప్తాను అని ఆయన కాపీ తీసుకుని ఆయన చెప్పాను. ఆయన ఇలా చెప్పాను, అలాగే చెప్పాను. రైట్, ఇది నేను ఖాళీ చేసుకున్నాను అన్నాడు. సరే సెకండ్ డైలాగ్ వచ్చింది. సెకండ్ డైలాగ్ చెప్తాను. మళ్ళీ చెప్తానండి అన్నాడు. మళ్ళీ ఆయన చెప్పాడు. ఆయన ఎందుకు చెప్తానంటే చెప్తాను అంటే ఏ స్థితికి తీసుకెళ్ళాడంటే నాకు డైలాగ్ చెప్పడం చేత కాదేమో, ప్రధానికి వేసుకుంటున్నాను. ఈయన ఇండస్ట్రీలో అందరూ చూస్తున్నారు, నాకేమో ప్రికేరియస్గా ఉన్న పొజిషన్ అని ఇట్లా కాదని ఒక ఎత్తేసాను. థర్డ్ డైలాగ్ చెప్పండి గురువు గారు ఈ డైలాగ్ కావాలి చెప్పండి అన్నా. కరెక్ట్, నేను చెప్తాను. నీకు ఇది ఎవరు చెప్తాడు చేశాను. అమ్మ ముందు చిత్రం తప్పింది అనుకుని ఆ విధంగా తీసుకెళ్ళాను. అప్పుడు అనుకున్నాను నన్ను సెట్లో ఎలా చేశారు కాబట్టి ఏ రోజైనా సరే ఆయనతో నేను కంగ్రాచులేషన్స్ చెప్పించుకోవాలి. అలా కసి ఉంటేనే నేను ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి అది దేవుడు చేసే మనుషులు అని చెప్పారు. సక్సెస్ అనుకుని ఆ విధంగా మీరు అన్నారే అంత సహృద్భావంతో చెప్తారని. ఆయన 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 మనసు ఎంత చిన్న ఆర్టిస్ట్ కానీ బాగా చెప్తే ఆ విధమైన మెచ్చుకుంటాడు. అదే కాకపోతే తన అసెస్ని మాట్లాడాడు. అలాంటి మనస్తత్వం చాలా చిన్నపిల్లవాడి మనస్తత్వం. అలా అంతని ఎంత గొప్ప ఆర్టిస్టో అంత చిన్నపిల్లవాడి మనస్తత్వం. ఆ విధంగా తర్వాత మా ఇద్దరికి మా పోటీ సంసార సాగం చదువుకి పోటీ చదివి ఆయన ఉండబడ్డంగా ఆయన నా దగ్గర తెలుసుకుని నా మీదగా పోటీ వస్తున్నారు. అది ఊరికంటే స్వతంత్రంగా మీరు పెద్ద తీసుకుని మిమ్మల్ని మిట్టన్ చేయటం తప్ప కదా నేను తట్టుకోలేకపోతున్నాను ఒకటి చేస్తా అంటే అన్నారు. అంత సహృదయం. ఆ విధంగా హెల్దీ కాంపిటీషన్ ఉండేది. నాట్ జల్సీ కాదు, హెల్దీ. ఒకరికొకరు అంటే ఆయన పక్కవాడికి చెబుతుండేవాడు, ఆయన కొంచెం నేను బాగా చేయగలను, తప్పేం లేదు. ఇట్స్ ఎ కాంపిటీషన్. ఆ విధంగా హెల్దీగా ఉండేది. ఇప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కడ ఇవన్నీ లేదంటారా? ఇప్పుడు ఏముందండి
ఇప్పుడు నేను ఇండస్ట్రీలో పెద్దగా లేదు కనుక ఇప్పుడు నేను మాట్లాడితే అందరూ నన్ను తప్పడతారు. ఎందుకు నేను కూడా ఇండస్ట్రీలో ఉంటే మీరు పెద్దవారు, మీరు విజ్ఞులు, మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు, మీరంటే తప్పేం పట్టర్లేండి. ఒకటే సెంటెన్స్ చెప్తాను, ఆ రోజుల్లో మేము కళ కోసం చూసుకునేది, కాసుల కోసం చూసుకోలేదు. ఎంతసేపు ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానం ఏర్పరచుకోవాలి, మన ఆర్టిస్ట్గా అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. నేను తాపత్రయపడ్డాను. నేను ఈ రోజుల్లో నేను నాకు ఎవరి దగ్గర ఏదో టైం వచ్చింది, నాకు డబ్బులు సంపాదిద్దామనే దృష్టిలో ఉన్నాను కదా. కానీ ఆ రోజు నేను అట్లా చూసుకోలేదు. డబ్బులుగా చూసుకుంటే మా బంగారు 2 ఫీల్డ్లో ఏదైనా టైం అనేది తెలియదు. ఎంత సంపాదించి ఉండాలి, ఆయన డబ్బుల కోసం చూసుకోలేదు. ఇప్పుడు పేరు 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 అలాగే మరి మహానటుడు అనిపించుకోవాలి. అదే ఆయన కోవలోనే నేను అలా ట్రై చేశాను. పైపెచ్చు నాకు ఇంకో అడ్వాంటేజ్ అయిన తర్వాత నేను బిగినింగ్ డేస్ నెంబర్ ఆఫ్ పిక్చర్లు చూస్తుండేవాడిని. చూసిన అనుభవం ఉందే చాలా మనకి బాగా పట్టేస్తుంది. వాళ్ళు ఏ క్యారెక్టర్ ఎలా చేస్తున్నారు, ఎలా ఎక్స్ప్రెస్ ఇచ్చారు, ఎలా మాడ్యులేట్ చేశారు, నిర్మాణాన్ని వేసం వాక్యం ఎలా ఉండేది, అవన్నీ మనం నడుచుకుని ఇది చేశారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.